జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని రబ్బర్ చెప్పులను అసెంబ్లీకి పంపిస్తాను, రబ్బర్ చెప్పు వేసుకున్న యువకులను అసెంబ్లీకి పంపిస్తాను, బాగా చదువుకున్న వాళ్ళని, మేధావుల్ని, విద్యావంతుల్ని తయారు చేసి నేను పరిచయం చేస్తానని చాలా చెప్పారు. కానీ ఎందుకో అవన్నీ చేయలేకపోయారు. ప్రశ్న వేసే అర్హత కూడా ఉండాలి కదా. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని చెప్పినప్పుడు ఆయన అందరూ చేయలేకపోయినప్పటికీ ఇంకా ఆయన ప్రశ్నించే అర్హత ఆయన ఎక్కడిది? కూటమి పరిపాలన ఏంటంటే జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాధారణంగా బిలో పావర్టీ పబ్లిక్కి కూడా మంచి జరిగింది. అంటే మెయిన్ చెప్పాలనుకుంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ సిద్ధాంతాలు అరవింద్ కేజ్రీవాల్ గారు స్కూల్స్ని దాన్ని ఎటువంటి డెవలప్ చేశారో మెయిన్ విద్యార్థులకైతే స్కూల్స్ పరంగా చాలా కూడా అది ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ చేశారని చెప్పుకోవాలి. అది మాత్రం పర్ఫెక్ట్గా కనిపించింది. మరి రాను దాని ఎఫెక్ట్ అనేది ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా అనే దాని గురించి మనకి తెలియాల్సి ఉంది. అంటే నిన్న రీసెంట్గా కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారిని కూడా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వ్యాఖ్యలు చేశారు కదా సార్, ఎలా అనిపించాయి సార్? అవన్నీ మామూలే కదా. అంటే కార్పొరేటరా ముఖ్యమంత్రి అనేది కాదు. యాక్చువల్గా ఏంటంటే పాలిటిక్స్కి ఎందుకు వస్తామండి? పాలిటిక్స్ అనేది ఇట్స్ నాట్ ఏ సర్వీస్ అండి, రెస్పాన్సిబిలిటీ. సర్వీసే కాదు, రెస్పాన్సిబిలిటీ కదా. మరి ఆయన ఎంచుకున్న సిద్ధాంతాలు చాలా గొప్ప సిద్ధాంతాలు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చాలా గొప్ప మాటలు చెప్పారు. రబ్బర్ చెప్పులను అసెంబ్లీకి పంపిస్తాను, రబ్బర్ చెప్పు వేసుకున్న యువకులను అసెంబ్లీకి పంపిస్తాను, బాగా చదువుకున్న వాళ్ళని, మేధావుల్ని, విద్యావంతుల్ని తయారు చేసి నేను రాజకీయాలకు పరిచయం చేస్తాను, నేను పరిచయం చేస్తానని చాలా చెప్పారు. కానీ ఎందుకో అవన్నీ చేయలేకపోయారు. ఎగ్జామ్స్ కూడా పెట్టారు క్యాండిడేట్లని. అవునండి, అంటే అనలిసిస్ట్గా పెట్టారు. కొంతమంది ఏంటంటే విశ్లేషకుల్ని, రాజకీయ విశ్లేషకుల్ని పెట్టారు, మేధావుల్ని పెట్టారు, కవుల్ని, కళాకారుల్ని పెట్టారు. చాలామంది ఆ రకంగా తీసుకుంటా నేను పరీక్షలు పెట్టి వాళ్ళు నిజంగా ఉత్తీర్ణులు అయితే నేను రాజకీయాలకు తీసుకొస్తానని చాలామంది చెప్పారు. ఆయన ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ, ప్రశ్నించడం కోసమే ప్రవేశపెడుతున్నాం ఈ పార్టీని అని కూడా చెప్పారు. ఇప్పుడు మాత్రం ప్రశ్నించకుండా అధికారంలో ఉండి అనుభవిస్తున్నారు పదవులు, అన్న తమ్ముళ్ళు అనే ఫీలింగ్ వస్తూ ఉంది. ఎలా అనిపిస్తుంది? అంటే ప్రశ్నించడం అంటే ఏంటండి? యాక్చువల్గా ప్రశ్నించడం అంటే ప్రశ్న వేసే అర్హత కూడా ఉండాలి కదా. ఇప్పుడు నిజంగా ఎవరైనా ప్రశ్నిస్తే నీ సిద్ధాంతమే చంపేసావు కదా, నీ సిద్ధాంతమే లేకుండా చేసావు కదా. నిజంగా చాలామంది యువకులు నీ మీద ఆశలు పెట్టుకొని ఉభయ రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర కానీ రెండు రాష్ట్రాల్లో కూడా చాలామంది యువత ఆయన యొక్క రోల్ మోడల్కి అట్రాక్ట్ అయ్యారు కదా. అంటే నా పరిపాలన ఇలా ఉంటుంది, నేను ఇలా చేస్తాను, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇట్లా కొత్త రక్తాన్ని, యువ రక్తాన్ని నేను ఎక్కిస్తాను, నిజంగా అవినీతి, రౌడీజం, రాజకీయం, ఆ రౌడీ లేకుండా నేను ఈ కబ్జాదారులు వీళ్ళందరూ ఎవరు లేకుండా ఫ్రెష్ పొలిటీషియన్స్ నేను పరిచయం చేస్తాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని చెప్పినప్పుడు ఆయన అందరూ చేయలేకపోయినప్పటికీ ఇంకా ఆయన ప్రశ్నించే అర్హత ఆయన ఎక్కడిది? లేదు కదా, ఉండదు కదా. అంటే రాజకీయాలు కార్పొరేట్ అవ్వచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, సిద్ధాంతమే చచ్చిపోయినప్పుడు అది పెద్ద వ్యాఖ్య కాదని నేను అనుకుంటున్నాను. అంటే కక్ష సాధింపులు కూడా సార్ ఇప్పుడు పోయింది సార్. వైసీపీ ఉన్న వాళ్ళప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపుల చర్యలు ఎక్కువ చేశారు, మేము వచ్చిన తర్వాత అలాంటిది ఏం లేదన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత రెడ్ బుక్ అంటూ ఆ బుక్ ఈ బుక్ అని చెప్పి అందరినీ బొక్కలు వేస్తూ ఉన్నారు సార్, ఎలా అనిపిస్తుంది? అంటే రాజకీయ థీమే కక్ష సాధింపండి. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కక్ష సాధిస్తారు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కక్ష సాధిస్తారు. ఇది చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. ఇది ఖచ్చితంగా డిఫరెంట్గా చేస్తాను పాలిటిక్స్ అని చెప్పారు. మళ్ళీ అదే విధంగా వాళ్ళు చేసినట్టే మరి ఈయన చేస్తుంటే డిఫరెంట్గా చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్గా చేస్తానడానికి అసలు ఆయన డిఫరెంట్గా చేయడానికి ఎక్కడ ఆయనకి అవకాశం ఉంది? ఆయన నమ్మే ఉంది కదా, నమ్మే ఇది ఉందా? కనీసం ఆయన చెప్పిన సిద్ధాంతమే చచ్చిపోయినప్పుడు నమ్మే ఇది లేదు కదా. ఆయన్ని 30,000 అమ్మాయిలు ఉన్నాడు, 30,000 మంది అమ్మాయిలు అని వ్యాఖ్యలు చేశారు, కేవలం చేశారు కానీ చేస్తారనేది ఎక్కడ ఇది లేదు కదా.